అందరికీ నమస్కారం. ఆస్తులపై ఛార్జీలు పెంపు, ప్రభుత్వం జీవో జారీ. ఈ విషయాలను తెలుసుకుంది వీడియోని కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా మనం ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీ ముందుకు తీసుకొస్తాను. అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా ఈ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు వసూలు సవరణ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి సవరించిన రిజిస్ట్రేషన్ ఫీజులు అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పి సిసోడియా ఆదేశించారు. అయితే మార్కెట్ వాల్యూకు తగ్గట్టుగా రిజిస్ట్రేషన్ ఫీజులు మార్చాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో విలువలు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఆయా ప్రాంతాల్లో వాల్యూస్‌ని బట్టి ఫీజులు ఉంటాయి. దీంతో ప్రజలు ఫిబ్రవరి 1 లోపే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, అదేవిధంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్దకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ ఆఫీసుల వద్ద రద్దీ నెలకొంది. ప్రస్తుతం పాత ఫీజుల ప్రకారమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. టౌన్‌లో ఏడాదికి ఓసారి, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో 2 నెలలకు ఒకసారి రిజిస్ట్రేషన్ విలువలు, విధానాలు సవరించాలనే నియమం ఉండేది. వైకాపా ప్రభుత్వం ప్రత్యేక రివిజన్ పేరుతో అడ్డదిడ్డంగా రిజిస్ట్రేషన్ విలువలను పెంచి ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. వీటిపై సమీక్షించిన కూటమి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలని నిర్ణయం తీసుకుంది. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.